నిజంగా చెప్పాలి అంటే ఈరోజు మన సమాజంలో పీస్ ఎలా ఉంది? ఈరోజు మన సమాజంలో పీస్ ఎలా ఉందంటే, పొద్దున్నే పాలుకునే దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంటుంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద మృత్యు కుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలయములు, పోలీసుల చేతిలో లాఠీలు, బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అత్తల భర్తల చేతిలో కిర్స్నైలు, అగ్గిపెట్టెలు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, నకిలీ ఎన్కౌంటర్లు, బూటకపు మరణాలు, తేలని న్యాయం కోసం జైలులో గడిపే జీవితాలు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతికత, అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టి అయినా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, పక్క వాడికి ₹1,00,000 నష్టం జరిగినా నాకు మాత్రం ₹100 లాభం జరిగితే చాలు అనేటటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనతో మనిషి జీవితం గడుపుతున్నాడు. ప్రాపంచిక సుఖాలనే పరమార్థంగా ఆలోచించే నేటి ఆధునిక మనిషి నీతిని పక్కన పెట్టి, మమతను వెనకకు నెట్టి, మానవతను మట్టు పెట్టి, మారణ హోమం రగిల్చి ఈ భూమిని మరుభూమిగా మార్చాడు. జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు, కామాంధుల కోరల్లో బలి అయ్యే యువతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి, మాదక ద్రవ్యాలే మనిషి నేలుతున్నాయి, అక్రమాలు, అవినీతి మన సమాజ దుస్థితి, స్వార్థము, బంధు ప్రీతి రాజ్యమేలుతున్నాయి. ఇది ఈరోజు మన సమాజం యొక్క పరిస్థితి సోదరులారా. ఈరోజు చూస్తున్నాం మనం, మనిషి ఎలా ఉన్నాడంటే నవ్వుతున్నట్లు నటిస్తున్నాడు కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు. ఈరోజు ఎటు చూసినా డబ్బుంటేనే మనిషికి గౌరవం ఉంది. మానవ మర్యాదలు, గౌరవం అనేది ఈరోజు సమాజంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు.